బెల్లం ఆరోగ్యకరం, చక్కెర హానికరం అని మీరు కూడా నమ్ముతున్నారా? అయితే ఈ నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. మన ఇళ్లలో తరతరాలుగా బెల్లం వాడకం ఉంది. టీ, స్వీట్లు, పిండి వంటలు ఇలా అనేక ఆహారాల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు. మరోవైపు చక్కెర ఆధునిక జీవితంలో భాగమైపోయింది. అందుకే చాలామంది బెల్లం సహజమైనది కాబట్టి అది ఎప్పుడూ మంచిదే అని భావిస్తారు. బెల్లం మరియు చక్కెర రెండూ చెరకు లేదా ఇతర తీపి మూలాల నుంచి తయారవుతాయి. అయితే తయారీ విధానంలో తేడా ఉంటుంది. బెల్లం తక్కువ ప్రాసెసింగ్కు గురవుతుంటే చక్కెర ఎక్కువ శుద్ధి ప్రక్రియల ద్వారా తయారవుతుంది. అందుకే బెల్లంలో కొన్ని ఖనిజాలు స్వల్ప పరిమాణంలో ఉండవచ్చు. ఇక్కడే చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. బెల్లంలో కొన్ని ఖనిజాలు ఉన్నాయనే కారణంగా దాన్ని ఎంతైనా తినవచ్చని అనుకుంటారు. కానీ వాస్తవానికి బెల్లం కూడా ప్రధానంగా తీపి పదార్థమే. అది కూడా శరీరానికి శక్తిని అందించే చక్కెరలనే కలిగి ఉంటుంది. మరోవైపు చక్కెరను పూర్తిగా చెడ్డదిగా చూడడం కూడా సరైంది కాదు. సమస్య సాధారణంగా అధిక వినియోగంలో ఉంటుంది. టీలో, కాఫీలో, ప్యాకెట్ ఫుడ్స్లో, కూల్ డ్రింక్స్లో ఇప్పటికే చాలా చక్కెర ఉంటుంది. దీనికి అదనంగా మరింత తీపి తీసుకుంటే సమస్యలు రావచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఒక పొరపాటు చేస్తారు. చక్కెరకు బదులుగా బెల్లం వాడితే కేలరీలు ఉండవని భావిస్తారు. కానీ వాస్తవానికి రెండూ శరీరానికి శక్తినే అందిస్తాయి. అందుకే పరిమాణం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. బెల్లం సహజమైనదే కాబట్టి అది రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపదని అనుకోవడం సరైంది కాదు. ఈ విషయాల్లో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, బెల్లం వర్సెస్ చక్కెర అనే చర్చలో చాలామంది తప్పు ప్రశ్న అడుగుతారు. ఏది మంచిదో కాదు, ఎంత తీసుకుంటున్నామన్నదే ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే అధిక తీపి వినియోగం ఏ రూపంలో ఉన్నా జాగ్రత్త అవసరం. చివరికి బెల్లం కొన్ని అదనపు ఖనిజాలను కలిగి ఉండవచ్చు. కాని అది ఆరోగ్యానికి మాయా పరిష్కారం కాదు. అలాగే చక్కెర ఒక్కటే అన్ని సమస్యలకు కారణం కూడా కాదు. సమతుల్య ఆహారం, పరిమిత వినియోగం మరియు అవగాహనతో తీసుకునే నిర్ణయాలే ఆరోగ్యానికి నిజమైన మార్గం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.